తెలుగు హీరోలంతా పారిపోతారా, నిలబడతారా? తమిళ హీరోలంతా తమిళుల ఆకాంక్షకు మద్దతుగా, జల్లికట్టుకు మద్దతుగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. మా ప్రజల అభిలాషే మా అభిలాష అని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో జరిగిన అన్యాయంపై జరిగే పోరాటానికి తెలుగు హీరోలు కలిసి వస్తారా? మెరీనా బీచ్ ఉద్యమం తరహాలో 26న వైజాగ్ ఆర్కే బీచ్లో జరగబోయే నిరసన కార్యక్రమానికి హాజరవుతారా? ఇది ఏపీ యువత సోషల్ మీడియాలో స్పందిస్తున్న ప్రశ్న. మెల్లిమెల్లిగా ఇది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నది. ఎలాగో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నాయి కాబట్టి వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మద్దతు పలుకుతాయి. అప్పుడప్పుడు అకస్మాత్తుగా గుర్తొచ్చి ట్వీట్ పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆర్కే బీచ్ మూమెంట్కు మద్దతు ప్రకటించేశాడు. అప్పటికి చిరెత్తితే స్వయంగానే పాల్గొంటాడు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఎలాగో చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా. అయితే ఇలాంటి విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని చిరంజీవి ప్రత్యక్షంగా పాల్గొంటాడా అనేది పక్కన పెడితే ఇప్పటికే వరుణ్ తేజ్ సపోర్ట్ ప్రకటించాడు. తనీష్, సంపూర్ణేష్ బాబు కూడా అంతే. మరి ఇతర పెద్ద హీరోల సంగతి ఏంటి? నిజంగా ఏపీ ప్రజల ఆకాంక్షకు మద్దతుగా నిలబడతారా, పారిపోతారా? ఇది పెద్ద హీరోలకు సోషల్ మీడియా వేదికగా ఎదురవుతున్న సవాల్. అక్కడ జల్లికట్టుకు మద్దతు పలికినా సరే ఇక్కడ మహేష్ ప్రత్యేక హోదాకు కలిసి రాలేడు. తన సొంత బావ టీడీపీలో ఉన్నాడు. బాలయ్య అసలే కదలడు. తాను అంతే కదా. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఒక్క మాట మాట్లాడినా సరే చంద్రబాబు ఇంటికి పిలిచి మరీ కొరడా పట్టుకుంటాడు. నాగార్జున కాస్త వైసీపీ వైపు మొగ్గుతున్నాడు కాబట్టి తనకు మద్దతు పలకడానికి పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. ప్రభాస్ మోడీ టీమే కాబట్టి ఈ ఆర్కే బీచ్ కథలకు దూరంగా ఉండక తప్పదు. వెంకటేష్ తటస్థంగా ఉంటాడేమో. జూనియర్ ఎన్టీఆర్ తన చంద్రమామతో కయ్యం పెట్టుకుంటాడా లేదా చూడాలి. ఇలా అందరికీ వారి వారి పరిమితులున్నాయి. అన్నట్టు చంద్రబాబు ప్రభుత్వం 26న ఆర్కే బీచ్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ ఇంకా ఆదేశాలు జారీ చేయలేదా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.